నేను మీ వాసవి. ఈరోజు రెసిపీ వచ్చేసి పీతల ఇగురు. ఒక్కసారి ఈ పీతల ఇగురు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మంచి స్పైసీ మసాలా పీతల్లోకి బాగా పట్టిన రుచి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అసలు ఆ కాంబినేషనే అదిరిపోతుంది. అయితే పీతల ఇగురు పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలి. అవి ఏంటో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు, పదండి మన పీతల ఇగురు తయారు చేద్దాం. పీతల ఇగురికి కావలసిన పదార్థాలు: 1 కేజీ పీతలు, 3 పెద్ద ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, అల్లం, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత మసాలాకి కావాల్సినవి ధనియాలు, 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, గుప్పెడు జీడిపప్పు, జీలకర్ర. ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం ముందుగా పీతల్ని మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కడుక్కున్న పీతల్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని పీతలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పీతల్ని పక్కన పెట్టుకోవాలి. మంచిగా మసాలా అంతా పడుతుందన్నమాట. ఉప్పు, కారం, పసుపు అన్నీ పీతలకి బాగా పడతాయి. ఇప్పుడు మనం ఈ కర్రీకి గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకుందాం. ఇందులో ఒక చిన్న కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు. తర్వాత ఇందాకలు చూపించిన మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని ముందు ఇవి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా కచ్చాబచ్చాగా దంచుకుంటే సరిపోతుంది గ్రైండ్ అయితే. ఇప్పుడు ఇందులోకి 3 పెద్ద ఉల్లిపాయలు కూడా ముక్కల్లా కోసుకొని వేసుకొని ఇవి కూడా మంచిగా ఒక ఫైన్ పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాం. అన్నీ ఒక పేస్ట్లోనే అయిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ పక్కకు పెట్టుకొని అదే గిన్నెలో ఒక 2 టమాటాలు వేసుకొని టమాటా పేస్ట్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు 1 రెమ్మ, తర్వాత ఇందులోనే మనం పచ్చిమిరపకాయలు మజ్జికి కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ జస్ట్ తాలింపు కోసం, అంటే ఫ్రై కోసం అంతే కట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ మసాలా పేస్ట్, అది యాడ్ చేసుకొని అది మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చూసారా, మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా బయటికి ఆయిల్ వస్తుందన్నమాట. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, కారం, పసుపు. ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఇది మంచి కలర్ ఇస్తుంది మనం యాడ్ చేసుకుంటే. ఇది ఒక 2 స్పూన్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. మంచిగా పచ్చివాసన అంతా పోతుంది, కారంది, పసుపుది అంతా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి ఉంచుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఈ మసాలాలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. అంటే వాటర్ అంతా ఇంకిపోయి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇలాగ సైడ్ నుంచి మనకి ఎప్పుడైతే ఆయిల్ వదులుతుందో అంటే ఇది కూడా బాగా వేగిపోయిందని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేషన్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పీతల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పీతలు, మసాలా అంతా బాగా కలిసేలా ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి పీతలకి మసాలా బాగా, ఉప్పు, కారం, మసాలా అంతా బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలు సరిపోతుంది. అడుగంటకుండా చూసుకోండి, మాడకుండా. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇందులోని మనం ముందుగా వేడి నీళ్ళు వేసుకోవాలంటే బాగా మరిగించిన నీళ్ళు వేసుకోవాలి. పీతలు ములిగేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా నీళ్ళు వేసుకోండి. ఇవి మరిగిన నీళ్ళు అనమాట, బాగా మరిగించిన నీళ్ళు, వేడి నీళ్ళు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మూత పెట్టుకుంటామన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చాక మూత పెట్టుకోండి. చూసారా ఎంత బాగా కలిసాయో అన్నీ. ఇప్పుడు మనం ఉప్పు, కారం ఏవైనా సరిపోయిందా లేదా అని చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని
ఒక పావుగంట, ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు అలా వదిలేస్తే మనకి యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ పీతల కర్రీ రెడీ. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. మసాలా ముందే చేసి పెట్టుకుంటే ముందు రోజు నైటే మనం 5 అంటే ఒక పావు గంటలో ఈ కర్రీ అయిపోతుంది. మనకి మసాలా ఫ్రై అవ్వడానికే టైం పడుతుంది కానీ పావు గంటలో మొత్తం పీతలంతా చక్కగా ఇగురిని బాగా పీల్చుకొని మంచి టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇలా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా స్పైసీగా మన పీతల ఇగురు రెడీ అయిపోతుంది. ఈ పీతల ఇగురిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక్క ముద్దతోనే ఎంత రుచిగా ఉందో మీకే అర్థమవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో డెలీషియస్ రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్.